ఎందుకేంటి? ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. నువ్విక్కడలా ఉంటావు? నీ భార్యగా ఉంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. పెళ్లి చేసుకోకపోతే జైలుకి వెళ్తాం. ఏంటే ఏంటి బెదిరిస్తున్నావా? ఎస్పీ గారి ఆఫీస్లో అలా అని కంప్లైంట్ రాసి ఇచ్చి వచ్చాను. మనకు పెళ్లి జరగకపోయినా ఈ ఇంట్లో నాకేం జరిగినా మొత్తం బాధ్యత నీదే అవుతుంది. ఏదో అందంగా ఉన్నావని వెంటపడ్డాను. నిన్ను ఎలాగైనా పడేయాలని, ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాను. ఎలాగైనా పొందాలని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఆ ఒక్క మాట పట్టుకొని ఇంత దూరం వచ్చావే. నేనసలు ఇక్కడున్నట్టు నీకెవరు చెప్పారు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక నీ ఫోటో పట్టుకుని ఎంక్వైరీ చేశాను. రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించి నీ ఫోటో చూసి నువ్వు తెలుసని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. ఎవరా అమ్మాయి? నేను. నన్ను క్షమించు బ్రో. సారీ బ్రో. చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను బ్రో. నాకొక్క ఛాన్స్ ఇవ్వు బ్రో. వాడి మాటలు నమ్మకరా, ఇంటి నుంచి పంపించేయి. లేదంటే వాడు మనల్ని కూడా మోసం చేస్తాడు. తప్పులు ఎవరు చెయ్యరన్నయ్యా. చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అని గౌతమ్ చెప్తున్నాడు కదా. ఒక అవకాశం ఇస్తే ఏమైంది? ఏమంటావు జనా? రామ్ ఏం చెప్తే అది చేద్దాం మహా. ఓకేరా, నిన్ను చూసి కాదు, ఆ అమ్మాయి కోసం నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు తనని పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను బ్రో. మళ్ళీ తనని చీట్ చేయవు కదా? ఎందుకు చేస్తాడు రామ్? మనమంతా ఉన్నాం కదా. గౌతమ్ మెడలు వంచైనా రేఖ మెడలో తాళి కట్టిస్తాం. గౌతమ్, వెళ్ళి నీ లగేజ్ లోపల పెట్టుకో. రేఖని కూడా నీ గదికి తీసుకెళ్ళు. వెళ్ళు రేఖ. పద. చాలా థ్యాంక్స్ సీత. నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నిలబడింది, మా పరువు దక్కింది. నువ్వు ఎక్కడున్నా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కానీ ఆ గౌతముని ఇంటి నుంచి పంపించకుండా ఆపినందుకు బాధగా ఉంది అల్లుడు. వాడు పోతే పేడా పోయేది. లేదు బాబాయ్, ఇప్పుడు గౌతమ్ మీద రేఖ భవిష్యత్తు ఆధారపడి ఉంది. గౌతమ్ వీధిన పడితే రేఖ పరిస్థితి దారుణంగా ఉంటుంది. గౌతమ్ ఇక్కడే ఉంటే రేఖకు బాగుంటుంది. అంతేకాకుండా నేను గౌతమ్తో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్నున్నాయి. గౌతమ్, నా లగేజ్ ఎక్కడ పెట్టమంటావు? నన్ను ఎత్తి మీద పెట్టవే. నీతో కలిసి తిరిగిన పాపానికి చేతి దాకా వచ్చిన 1000 కోట్లని వెనక్కిపోయేలా చేశావు. ఏం చేసినా పాపం లేదు. నాకంటే నీకు ఆస్తి ముఖ్యమా గౌతమ్? ఏ ఆస్తి లేని నిన్ను నేనేం చేసుకోవాలి? నువ్వు నాకు భారం తప్ప వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ లాభ నష్టాల గురించి నువ్వు నా వెంట పడక ముందు ఆలోచించుకోవాల్సింది. అప్పుడు నన్ను అది ఇది అని పొగిడి నీ వల్ల పడేసుకుని ఇప్పుడు చీకొడుతున్నావా? అవునే, అప్పుడు నువ్వు నాకు నచ్చావు, వెంట పడ్డాను. ఇప్పుడు నేను వద్దనుకుంటున్నాను.
నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపో. అయినా నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను గౌతమ్? నేనొచ్చింది నీ వైఫ్ గా పర్మనెంట్ గా సెటిల్ అయిపోవాలని. కబుర్లు చెప్పకు. నువ్వొచ్చింది డబ్బు కోసమని నాకు బాగా తెలుసు. ఎంత డబ్బు కావాలో చెప్పు. 5 లక్షలా, 10 లక్షలా చెప్పు, 15 లక్షలా చెప్పు, పడేస్తాను. నాకు కావాల్సింది లక్షలు కాదు, కోట్లిచ్చే తీసుకుని వెళ్తా. కోట్లంటే ఈ ఆస్తి అంతా నాదనుకుంటున్నావా? నేనే ఇక్కడ గెస్ట్ గా ఉంటున్నాను. నువ్వు గెస్ట్వి కాదు, మహాలక్ష్మి కొడుకువి. నీకెలా తెలుసు? ఒకసారి తాగిన మత్తులో నువ్వే చెప్పావు. మహాలక్ష్మి మీ అమ్మని ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా దాచి వాళ్ళక్క కొడుగ్గా నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావని చెప్పావు. ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయం నువ్వే నాతో చెప్పావు గౌతమ్. నేనన్నీ తెలుసుకున్నాకే ఈ ఇంట్లోకి వచ్చాను. అది నేను అబద్ధం చెప్పాను. మహాలక్ష్మి మా అమ్మ కాదు. ఇంకా బుకాయించకు గౌతమ్. నాకు నీ పుట్టు పూర్వతరాలన్నీ తెలుసు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. మహాలక్ష్మి మా అమ్మే అయినా ఈ ఆస్తి అంతా నాది కాదు, రామ్ది. తెలుసు. నువ్వు మహాలక్ష్మి కొడుకువని తెలిస్తే నిన్ను మీ అమ్మని ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారని కూడా తెలుసు. నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టావనుకో, నీ జన్మ రహస్యం అందరికీ చెప్పేస్తాను. అప్పుడు నేనే కాదు, మీ అమ్మని కూడా ఈ ఇంట్లో ఉండనివ్వరు.